గురుగారు, ఇక సౌందర్య లహరి శ్లోకంలో ధూళికణాన్ని నగరంతో పోల్చారు. ధూళికణం నగరంతో సమానం ఎలా అవుతుంది? అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరీ సౌందర్య లహరి. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరీ అంటే అమ్మా తల్లి దుర్గాదేవి, భవానీదేవి, అవిద్యానాం అంతస్తిమిర, ఒక సూర్యోదయం అవుతున్నప్పుడు, ఒక ద్వీపం నుంచి గనక సూర్యోదయం అవుతున్నప్పుడు, ఇప్పుడు కన్యాకుమారి గనక మనం వెళ్ళి చూస్తే కన్యాకుమారిలో సూర్యోదయం చాలా అత్యద్భుతంగా ఉంటుంది, జీవితంలో దర్శించవలసినటువంటిది. అది సూర్యుడు ఒక ద్వీపంలో నుంచి అలా బయటికి వస్తున్నట్లుగా కనపడుతుంది, చాలా అద్భుతంగా మనకు కనపడుతుంది. అది ఇక్కడ శంకరాచార్యుల వారి ఈ సౌందర్య లహరి శ్లోకంలో కూడా, ఎందుకంటే అక్కడ వివేకానంద రాక్కు కూడా పెట్టారు. వివేకానంద స్వామికి కూడా చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం ఆ కన్యాకుమారి. అవిద్యానాం, ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ ద్వీపం అంటే ఆ నగరం ఏ రకంగా ప్రకాశమానమవుతుందో, సూర్యుడి యొక్క ఉదయంతో నగరం ఎలా ప్రకాశమానమవుతుందో అటువంటి నగరంతో ప్రకాశమానం కలిగినటువంటి నీ పాదాల యొక్క ధూళి కణాన్ని నా మీద ప్రసారం చెయ్యి. ఇది ఆ శ్లోకం యొక్క అర్థం. నగరం ఏమిటి, ధూళి కణం ఏమిటి? ఎక్కడ నగరము అంటే సూర్యుడి యొక్క వెలుగుతోటి పులకించిపోయిన కాంతులు ప్రకాశంతో వెలుగొందుతున్నటువంటి ఆ ద్వీపం, ఆ నగరం ఏదైతే ఉన్నదో ఆ నగరంలాగా ఉన్నటువంటి నీ పాద ధూళి, దానిని నా మీద ప్రసారం చెయ్యి అంటే నా మీద విదుల్చు. ఎందుకని? సూర్యోదయంతో ద్వీపం ఎలా ప్రకాశమానమవుతుందో నీ ధూళి కూడా అటువంటి వెలుగులు చిమ్మేటువంటి నగరం లాంటిది. ఆ ధూళి కణం గనక నా మీద పడిందనుకో, అవిద్యానాం, జన్మ జన్మల నుంచి అవిద్య నన్ను వెంటాడుతోంది. ఎందుకంటే అజ్ఞానము, మాయ మాయ మాయ. ఈ మాయ ఉండటం వల్లే ఇన్ని జన్మలు ఆ మాయాచ్ఛేదం నేను చేయలేకపోతున్నాను, ఆ మాయ నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. సూర్యుడి వస్తే తిమిరం పక్కకి సెలవు తీసుకుంటుంది, చీకటి పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే అవిద్య, అజ్ఞానం, మాయ నాలో ఎప్పటి నుంచో గూడు కట్టుకొని ఉంటుంది. ఇది నీ ధూళికణము అనేటువంటి వెలుగు నా మీద గనక నువ్వు ప్రసరించావనుకో, ఈ అంతస్తిమిరం, అది బయటికి కనిపించేటువంటి చీకటిని సూర్యుడు చక్కగా ప్రకాశింపచేస్తాడు, వెలుగుతో నింపుతాడు. అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ, లోపల ఉన్నటువంటి ఈ చీకటి, ఈ మాయ, ఈ అజ్ఞానం, దీన్ని ఆ మిహిర, ఆ సూర్యుని యొక్క నగరంలాగా నీ ధూళికణం చక్కగా బయటికి వెళ్ళగొట్టుగాక, నా హృదయం కూడా చక్కగా వెలుగొందుగాక. అంటే తల్లి నన్ను మాయా విచ్ఛేదనం నువ్వు చేయుగాక. ఎంత గొప్ప భావనమ్మ శంకర భగవత్పాదుల వారు. అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరి అని చెప్పి ఒక నగరాన్ని, వెలుగులు చిమ్ముతున్నటువంటి ఒక నగరాన్ని అమ్మవారి యొక్క పాద ధూళితోటి ఏ కవి చేయలేదమ్మా. అందుకే శంకర భగవత్పాదుల వారిని ఒక యోగిగా, ఒక యతీంద్రుడిగా ఎంత గొప్పగా మనం చెప్పుకుంటామో అంత మహాకవిగా చెప్పుకోవాలి. కొద్దిసేపు ఆయన్ని యోగి పక్కకు పెడితే ఆయన కవిత్వం చదవటానికే ఈ జన్మ సరిపోదు, అంత గొప్ప కవిత్వం ఆ మహానుభావుడు రాశాడు. అటువంటి గొప్ప పాదాన్ని చక్కగా మీరు గుర్తు చేశారు.